అందరికీ నా నమస్కారాలండి. ఎవరైతే ఆహ్, స్కూల్ అసిస్టెంట్‌గా అవ్వాలి అనుకుంటున్నారో, ప్రిపేర్ అవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. వాళ్ళకి పీసీవీ ఇంగ్లీష్ essay.blogspot.com అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ మొదట్లో చూసుకుంటే టెక్స్ట్ బుక్ వైస్‌గా మీకు గ్రామర్ పాయింట్స్ అనేవి ఉంటాయి. అండ్ టోటల్ న్యూ బుక్స్ అండ్ యాస్ వెల్ యాస్ ఓల్డ్ బుక్స్ ఉంటాయి. ఓల్డ్ బుక్స్ అంటే 8థ్, 9థ్, 10థ్ ఉన్నాయి కదా! అవి ప్రస్తుతానికి ఓల్డే కాబట్టి ఏందంటే కొత్తయి రావాలి. రాలేదు. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ప్రతీదీ గ్రామర్ టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినయి అన్నీ కూడా మీకు వరుసగా టాపిక్ వైస్ అనేవి ఇవ్వబడ్డాయి. అట్లానే ఎస్‌జీటీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన బ్లాగ్ కూడా ఉంది. వరుసగా ఇయన్నీ కూడా ఉంచడం జరిగింది. మీకు కనబడతాయి ఇయన్నీ కూడా. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు గనక మనకు చెప్పుకునే గ్రామర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్ వైజ్ టెక్స్ట్ బుక్ వైజ్ పీడిఎఫ్స్ అండి ఇవన్నీ మీకు కావాలంటే తీసుకోవచ్చు. కొత్తగా వచ్చినటువంటి థర్డ్ క్లాస్ వర్క్ బుక్ దాంట్లో వచ్చేసి వర్క్ షీట్ 8.7 అండ్ పేజ్ నెంబర్ 125లో మీరు ఈ గ్రామర్ పాయింట్స్ని చూడగలరు. ప్రిపోజిషన్స్ ఇచ్చారు. ఇక్కడ చూస్తే ద లీడర్ స్టాండ్స్ డాష్ ద లైన్ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ. జనరల్గా లీడర్ అనే వ్యక్తి వెనక నుంచుంటాడా, ముందు నుంచుంటాడా? ముందు నుంచుంటాడు. కాబట్టి మనకి తెలిసిందే. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని అర్థం అండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు అని. ద లీడర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైన్ ఇన్ ద మార్నింగ్ అసెంబ్లీ. ముందు నుంచుంటాడు. అండర్ అంటే కింద. ఎవరు కూడా కింద నించోరు. ఒక వ్యక్తి కింద, అది కుదరదు. అలా అని లైన్లు గీసి స్టాండ్స్ ఆన్ ద లైన్ అంటే లైన్ మీద నించుంటాడని కాదు. అందరికన్నా ముందు లైన్లో లీడర్ అనే వ్యక్తి ఉంటాడు అనేసి. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ఇన్ ఫ్రంట్ ఆఫ్. ద లీడర్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద లైన్ ఇన్ మార్నింగ్ అసెంబ్లీ. ఓకే, ముందుగా నించుంటాడని. తర్వాత నంబర్ 9 కమ్స్ డాష్ ద నెంబర్ 10 ఆన్ ద నెంబర్ లైన్. నెంబర్ 9 అనేది నెంబర్ 10 కన్నా ముందు వస్తుంది. బిఫోర్ అంటే ముందు అని. బిట్వీన్ అంటే మధ్యలో. ఇక్కడ ఏమైనా 2 పదాలు ఇస్తే 8కి 10కి అని అడిగితే 9 మధ్యలో వస్తుందని చెప్తాం. లేకపోతే 9 కమ్స్ బిఫోర్ 10, 10కి ముందు వస్తుంది. అదే తర్వాత వచ్చేటట్టయితే ఆఫ్టర్ అని చెప్తాం. కానీ ద నెంబర్ 9 కమ్స్ బిఫోర్ ద నెంబర్ 10 ఆన్ ద నెంబర్ లైన్. ఆ తర్వాత దేర్ ఆర్ 3 లెటర్స్. ద లెటర్ ఐ, పి ఇన్ ద ఆల్ఫాబెట్. ఓకే, చూడండి. దేర్ ఆర్ 3 లెటర్స్ డాష్ ద లెటర్స్ ఎల్ అండ్ పి ఇన్ ద ఆల్ఫాబెట్. ఎల్, పి. ఎల్పి మధ్యలో ఎంఎన్ఓ అనేవి 3 ఉంటాయి. అవునా? అదే చెప్పదలుచుకుంది. ఎల్ అండ్ పి మధ్యలో ఎంఎన్ఓ ఉంటాయి. 3 లెటర్స్ ఉంటాయి. దీనికి బిఫోరా, ఆఫ్టరా, బిట్వీనా అంటే బిట్వీన్ అండి. మధ్యలో కదా అది. ఇంకోటి మీకు గమనించాల్సింది ఏంటంటే బిట్వీన్కి ఎండ్కి మధ్య చాలా సంబంధం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఇలా అడిగినప్పుడు ఎండ్ అని కనుక ఉంటే బిట్వీన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అది గమనించండి. బిట్వీన్ ఎల్ అండ్ పి ఎండ్ అనేది రావడం జరుగుతుంది. బిట్వీన్కి ఎండ్కి మధ్యలో ఏమంటారంటే తోడు దొంగలు అనమాట. నెక్స్ట్ డిసెంబర్ కమ్స్ డాష్ నవంబర్. నవంబర్ తర్వాతేగా, కాబట్టి ఆఫ్టర్. బిట్వీన్ అంటే మధ్యలో, బిఫోర్ అంటే ముందు. నవంబర్ ముందు అక్టోబర్ వస్తుంది. నవంబర్ తర్వాత డిసెంబర్ వస్తుంది. డిసెంబర్ కమ్స్ ఆఫ్టర్ నవంబర్. తర్వాత సండే కమ్స్ డాష్ సాటర్డే అండ్ మండే. సాటర్డేకి మండేకి మధ్యలో మనకి ఇష్టమైన ఏముంటుంది? సండే ఉంటుంది. బిట్వీన్ చెప్పుకున్నాం కదా, ఎండ్ అనేది మీకు బిట్వీన్ 2 కూడా తోడు దొంగలు అనమాట. సండే కమ్స్ బిట్వీన్ సాటర్డే అండ్ మండే. తర్వాత డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాస్ రూమ్ అండి. డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాస్ రూమ్. దిస్ ఈజ్ శైలూస్ క్లాస్ రూమ్. షీ ఈస్ డిస్క్రైబింగ్ హర్ క్లాస్ రూమ్. ఫైండ్ అండ్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద ప్రిపోజిషన్స్. ఇక్కడ మనకి యాక్చువల్గా డిస్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరిగిందండి. యాక్చువల్గా ఇది 5 మార్కులకి డిగ్రీ 3rd సెమిస్టర్లో ఉంది. ఇక్కడ ఏంటంటే డిస్క్రిప్షన్ ఆఫ్ క్లాస్ రూమ్తో సరిపెట్టాడు. అదే మీకు డిగ్రీలో అనుకోండి, అండ్ డిస్క్రిప్షన్ ఆఫ్ బైక్ అంటాడు, డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ సిటీ, డిస్క్రిప్షన్ ఆఫ్ యువర్ నేటివ్ ప్లేస్, డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ మాన్యుమెంట్, ఈ విధంగా డిస్క్రిప్షన్ ఆఫ్ ఏ పిక్చర్, గివెన్ పిక్చర్, ఈ విధంగా ఉంటాయి. కొన్ని కోర్సుల్లో ఎట్లా ఉంటుందంటే ఆన్ స్క్రీన్ అంటే కంప్యూటర్ ముందు కూర్చొని చేయాల్సి ఉంటుంది.
డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఓ బొమ్మ ఇస్తారు, దాన్ని డిస్క్రైబ్ చేయాలి, అది కూడా మాట్లాడాలి. మాట్లాడేటప్పుడు ఆ కంప్యూటర్లో ఆడియో ఫైల్ అనేది లోడ్ అవ్వడం జరుగుతుంది కొన్ని కోర్సుల్లో. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ మై క్లాసు. ఇక్కడ ఇచ్చారు చూసారా, ఇన్ ఫ్రంట్ ఆఫ్, బిహైండ్, బిసైడ్. వీటిని బట్టి మనం ఏం చేయాలంటే ఈ డిస్క్రిప్షన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. దేర్ ఇస్ అ మ్యాప్ ఆన్ ద వాల్. గోడ మీద ఏముంది? మ్యాప్ అనేది ఉంది. ద టీచర్ ఈజ్ సిట్టింగ్. టీచర్ గారు ఎక్కడ కూర్చుంటారు? పిల్లల ముందు కూర్చుంటారా? అంతే కదా, కాబట్టి ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇక్కడ ఉన్నాయే ఫిల్ చేస్తున్నాం మనం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు. గోడ మీద మ్యాప్ ఉంది, లేకపోతే గోడకి అనేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, అంతే కదా. వెనకాల ఏం కూర్చోరుగా? మై ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్. ఫ్రెండ్ ఎక్కడ కూర్చుంటాడు? ఓకే, ఫ్రెండ్ ఎక్కడ కూర్చుంటాడు? మన పక్కన కూర్చుంటాడు, బిసైడ్. మై ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మీ. ఇక చూసుకుంటే దేర్ ఆర్ 9 పీపుల్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. మొత్తం 9 మంది ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే దిస్ ఇస్ మై క్లాస్ రూమ్, దేర్ ఇస్ అ మ్యాప్ ఆన్ ద వాల్, ద టీచర్ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, మై ఫ్రెండ్ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ మీ, దేర్ ఆర్ 9 పీపుల్స్ ఇన్ అవర్ క్లాస్ రూమ్. ఇక్కడ మనం చూసుకుంటే వీటిని ఫిల్ చేసాం, 5 ఉన్నాయి. బిహైండ్ అనేది ఎక్స్ట్రాగా ఇవ్వబడింది. ఇదేంటంటే డిస్క్రిప్షన్ అనమాట, చెప్పుకున్నాం కదా, వర్ణించడం. ఏదైనా ఒక దాన్ని ఇచ్చేసి వర్ణించమంటారు. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ప్రిపోజిషన్స్ వరకే ఫిల్ చేయమన్నారు 3rd క్లాస్ లెవెల్కి. అందుకనే స్టాండర్డ్స్ని రేజ్ చేసుకోవడం అంటారు. అండ్ కొత్త టెక్స్ట్ బుక్స్ అనేవి కూడా స్టాండర్డ్స్ అనేవి బాగుంటాయి. వీళ్ళు ఎవరైతే ఇప్పుడు 3rd చదువుతున్నారో వాళ్ళు 5 ఏళ్లకు ఒకసారి ఒక చేంజ్ చూస్తుంటారనమాట టెక్స్ట్ బుక్స్లో. సో ఇదండి, ఇక్కడ మీకు ప్లేలిస్ట్లు అనేవి ఇవ్వబడతాయి. వాటిని క్లిక్ చేసుకొని మీరు చూడొచ్చు. అట్లానే డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్లు అనేవి ఇవ్వడం జరుగుతుంది, కాబట్టి దయచేసి వాటిని మీరు చూడగలరు.